మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. ఎంత అద్భుతమైన మాట! ఇది దేవుడు సంఘానికి ఇస్తున్న ఆజ్ఞ. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుడైనటువంటి పౌలు గారిని ప్రేరేపించి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు సంఘము అలా ఉండాలి అనంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు సంఘాన్ని తన రక్తం చేత కడిగి ఆయన ప్రాణత్యాగము ద్వారా ఈ లోకములో సంఘము ఏర్పడింది. సంఘములో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు క్రీస్తునందలి భయముతో ఒకరికి ఒకడు లోబడి ఉండితే అక్కడ ఏముంటుంది? ఐక్యత ఉంటుంది. ఐక్యత గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుంది? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని. అంటే ఐక్యత ఉన్న చోట మేలు ఉంటుంది, మేలు ఉన్న చోట మనోహరం ఉంటుంది. ఈ రెండు ఉన్న చోట ఏముంటాయో తెలుసా? ఆశీర్వాదాలు, దీవెనలు, పరలోక సంబంధమైన ప్రతి ఈవులు అక్కడ ఉంటాయి. ఈరోజు సంఘము నుండి దేవుడు ఆశిస్తున్నది ఏంటి? క్రీస్తునందలి భయముతో ఒకడు లోబడి ఉండటాన్ని బట్టి ఆ సంఘము దీవించబడాలని, ఆ సంఘము ఆశీర్వదించబడాలని, లోకానికి క్రీస్తుని తన సంఘము చూపించాలని. అలా ఎప్పుడైతే ఆ విధంగా సంఘం ఉంటుందో ఆ సంఘము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాంటి సంఘముగా మన సంఘాలు, మన కుటుంబాలు, మనము ఉందుముగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.